దీవించబడిన సంఘానికి, దైవ జనాంగానికి హేతు ప్రార్థన తరఫున మా కుటుంబం తరఫున ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. గత వారం నుండి ఈ యొక్క పునరుద్ధార దినం వరకు దేవుడు మనందరినీ కాచి కాపాడి సజీవుల లెక్కలో లెక్కించి మరి ఆయన ఆరాధించడానికి, స్తుతించడానికి దేవుడు కృప చూపాడు. దేవుడికి మహిమ కలుగుగాక. మనం దేవుడుగా దేవుడి వాక్యంలోకి వెళ్దాం. ప్రభు ఈ సంవత్సరంలో మన జీవితాలలో, మన కుటుంబ జీవితాలలో నేను ఎక్కడికి వెళ్ళినా ఈ 3 విషయాలు చెప్పమన్నారు దేవుడు. ఈ సంవత్సరం అంతా కొత్త ప్లేస్కి ఎక్కడికి వెళ్ళినా ఈ 3 విషయాలు మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే అది దేవుని ఆజ్ఞ అయినది. అంటే తన ప్రజలను ఆయన ప్రేమిస్తున్నాడు. ఒకటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాను. ఆ బైబిల్లో ఉన్న లేఖనాన్ని గుర్తు చేశాను. 2వ అధ్యాయం 7వ వచనం ఆదికాండంలో చదవాల్సిన అవసరం లేదు. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రాలలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయ్యాడు. అంటే ఎప్పటి వరకైతే దేవుడు ఆ మట్టి బొమ్మలో తన ఊపిరిని ఊదలేదో అప్పటి వరకు నరుడు జీవాత్మ కాలేదు. అంటే ఒట్టి మట్టి బొమ్మ. మీరు నమ్మినా నమ్మకపోయినా ఊపిరున్న ప్రతి మనిషి, ప్రాణంతో ఉన్న ప్రతి మనిషి ఆ ప్రాణవాయువు ఏదైతే ఉందో, జీవవాయువు, ఆక్సిజన్ అంటారే, అది ప్రాణవాయువు. హల్లెలూయా. ఆ ప్రాణవాయువు నీలో నాలో ఉన్న ఆ ప్రాణవాయువు దేవునికి చెందింది. ఆమేన్. ఆ బొమ్మ కళ్ళున్నా చూడలేదు, కాళ్ళున్నా కదలలేదు, నోరున్నా మాట్లాడలేదు, చెవులున్నా వినలేదు, చేతులున్నా పని చేయలేదు. ఎప్పుడైతే ఆ మట్టి బొమ్మలోకి దేవుడు ముక్కు పుటలలో ఊపిరిని ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఆమేన్. అంటే మనలో ఉన్న ఊపిరి, మనలో ఉన్న ప్రాణము, మనలో ఉన్న ఆత్మ దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. అందుకే జ్ఞాని అయిన సొలొమోను లేక ప్రసంగి అన్న మాట ఏంటంటే 12వ అధ్యాయము 7వ వచనంలో మన్నైనది వెనకటి వల్ల మరలా మంటికి చేరుతుంది, దేవుడు దయచేసిన ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. ఈ వాక్యం ఏం చెప్తుందంటే నీలో ఉన్న ఆత్మ దేవుడు దయచేశాడు. ఆమేన్. మరి మనమేం చేయాలి అంటే ఆత్మ సంబంధంగా దీవించబడాలంటే ఈ ఆత్మను గురించి చింతన కలిగి ఉండాలి. ఈ ఆత్మను గురించి ఆలోచన కలిగి ఉండాలి. ఎలా కలిగి ఉండాలి? మనకు ఇల్లు, కుటుంబం, ఫ్యామిలీ, పిల్లలు, పొలము అన్నీ ఉన్నాయి. వీటి మీద ఎలాంటి చింతన కలిగి వాటిని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయగలుగుతున్నాం. పిల్లల భవిష్యత్తు కొరకు ఆలోచిస్తూ, వాళ్ళ బాగోగులు చూసుకుంటూ, వాళ్ళ అభివృద్ధికి దోహదపడుతూ, వారికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తూ, మంచి స్కూళ్ళు, మంచి కాలేజీలో, మంచి బట్టలు, మంచి ఫుడ్, డే అండ్ నైట్ వారి కొరకు ఎలాగో చేస్తున్నామో యాజ్ ఈజీగా అలాగే నీ ఆత్మను గురించి నువ్వు ఆలోచించి దాని అవసరతను తెలుసుకొని ఆ ఆత్మకి ఏం అవసరం, ఆ ఆత్మ ఏం కోరుకుంటుంది, ఆ ఆత్మకు ఎలాంటి అంటే ఇష్టం అని దానిని, లేక మనకు బైబిల్ భాషలో చెప్పాలంటే అంతరంగ పురుషుడిని మనము బలపరచాలి. దేవుని వాక్యము ద్వారా, దేవుని ఆలోచన ద్వారా, దేవుని నడిపింప ద్వారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా మాత్రమే జరుగుతుంది. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఊర్లోకి వెళ్ళి ఆ భోజనం చేసి యేసయ్యకు భోజనం తీసుకొస్తారు. అప్పుడు వాళ్ళు ఆమెతో మాట్లాడడం చూసి ఈమెతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని వాళ్ళు అడగలేదు. కానీ అయ్యా మీరు భోజనం చేయండి అంటే మీకు తెలియని ఆహారం నాకు ఉన్నది. ఆమేన్. వాళ్ళు అనుకుంటున్నారు మనసులో, అరే ఎవరో ఫుడ్ తీసుకొచ్చినట్టున్నారు, యేసయ్యకు ఎవరో భోజనం తీసుకొచ్చినట్టున్నారు అని వారి లోపల వాళ్ళు అనుకుంటే అది అర్థం చేసుకొని మీరు అనుకునేది కాదు, నన్ను పంపిన వాడి చిత్తము నా పరుగును తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. నీవు నేను ఈ భూమి మీదకి ఎందుకు
పంపించబడ్డాం, ఎందుకు రక్షించబడ్డాం, ఎందుకు రక్షణ అనుభవంలోకి వచ్చాం, ఎందుకు సంఘములో సహవాసంలో నాటబడ్డాం, ఎందుకు మన కుటుంబం ప్రభును హత్తుకొని ఆయన సన్నిధిలో ముందుకెళ్తున్నారో ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఏంటంటే ఆయనను కూర్చిన శుభవార్త లోకమంతటను ప్రకటించాలి. యేసు ప్రభు ఆరోహణమైతూ చివరిగా పలికిన మాటలు శిష్యులతో కానీ అంతకుముందు 500 మందితో కానీ ఓలివల కొండ దగ్గర ఆయన చూస్తుండగానే ఆరోహణమైపోవడానికి ముందు యెరూషలేము నుండి మీరు వెళ్ళగా ఏమన్నాడు? నా నుండి పొందిన తండ్రి నుండి వచ్చిన వాగ్దానం పొందుకోండి, అయినను మీ మీదికి పరిశుద్ధాత్మ వస్తుంది, మీరు శక్తి పొందుతారు, యెరూషలేములో యూదయలో సమరయలో భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. ఆమేన్. నీవు నేను యేసయ్య ప్రేమకు సాక్షులుగా, యేసయ్య గుణగణాలకు సాక్షులుగా, యేసయ్య రక్షణకు సాక్షులుగా, పరలోకానికి సాక్షులుగా ఉండాలనేది ఆయన అంతిమ గురి, అల్టిమేట్ గోల్, అంతిమ లక్ష్యం. హల్లెలూయా. ఎవరైతే ఈ ఆత్మను గురించి ఆలోచిస్తారో వాళ్ళు పరసంబంధమైన వాటి మీద మనసు వస్తారు. ఈ శరీరంలో నేను చెప్తాను కదా, నేను ఆత్మను, నాకు ప్రాణం ఉంది, నేను శరీరంలో ఉన్నాను. చెప్పండి, నేను ఆత్మను, నాకు ప్రాణం ఉంది, నేను శరీరంలో ఉన్నాను. హల్లెలూయా. మనం ఆత్మలో. ఎందుకు నేను ఈ విషయాన్ని మరోసారి మీకు రిమైండ్ చేస్తున్నానంటే, ఏదైతే ఇంపార్టెంటో, ఏదైతే ప్రాముఖ్యమైందో, ఏదైతే ఖచ్చితంగా చేయాల్సిందో అది మరలా దేవుడు గుర్తు చేస్తాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఈ ఆత్మ లేకపోతే ఈ లోకంలో ఉన్నవేమి మనం అనుభవించలేము. హల్లెలూయా. అంటే ప్రాణం ఊపిరి లేకపోతే, మనకు ప్రాణం ఊపిరి ఉన్నది కాబట్టి ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాం, ఉద్యోగం చేసుకుంటున్నాం, 4 రాళ్ళు వెంకేసుకుంటున్నాం, సంబంధాలను బాంధవ్యాలను కాపాడుకుంటున్నాం, ఆత్మీయంగా ఎదుగుతున్నాం, ఆర్థికంగా దీవించబడుతున్నాం. ఒకవేళ మనలో ఉన్న ఊపిరి పోతే నేను అనుకుంటాను, నేను ఉన్నాం మైబాద్ దగ్గర గూడూరు వాళ్ళు 8 మంది 4 రోజుల పెళ్లికి బట్టలు తీసుకుని వస్తున్నారో ఏమో, అందులో పెళ్లి కుమార్తె కూడా ఉంది. 8 మంది చనిపోయారు, లారీ కొట్టేసింది. మనం బ్రతుకున్నామంటే దేవుని కృపే కదా, మనం బ్రతుకున్నామంటే దేవుని కృపే కదా. ఆలోచించండి. మనలో ఊపిరి, మనలో జ్ఞానము, మనలో ఉన్న తెలివి, ఇవన్నీ దేవుడిచ్చిన ఈవులు. పనికిరాని వాటి కొరకు వీటిని దారపోస్తున్నాం. మన బలాన్ని పనికిరాని దాని కొరకు, మన జ్ఞానాన్ని పనికిరాని దాని కొరకు, మన బుద్ధిని పనికిరాని దాని కొరకు మనం వాడుతున్నాం. అందుకే ప్రభు దగ్గర జ్ఞానం పొందాలి. సొలొమోను లాగా పిల్లోడే సొలొమోను, బాలుడే. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఇతన్ని దేవుడు రాజుగా చేస్తున్నప్పుడు అతడు చేసిన ప్రార్థన ఏంటంటే, ఈ ప్రజలకు నేను న్యాయం తీర్చినట్లు బుద్ధి వివేకము కలిగిన విజ్డమ్, జ్ఞాన వివేచన జ్ఞానం నాకు ఇవ్వు ప్రభు అన్నాడు. అసలు రాజ్యంలోనికి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుందంటే, డబ్బు పోగేసుకోవాలి, ఆస్తులు కొనాలి, పొలాలు భూములు కొనాలి, బినామీలు పెట్టుకోవాలి, కోట్లు సంపాదించాలని అనిపిస్తుంది. కానీ ఈ వ్యక్తిని దేవుడు దర్శించినట్టున్నాడు, అరే బాబు, శత్రువుల ప్రాణాన్ని అడగలేదు, అన్నిటికంటే ముఖ్యం ఆయుష్, నేను ఎక్కువ సంవత్సరాలు బతకాలని అడగలేదు, బంగారం వెండిని అడగలేదు, ఈ ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఇలాంటి ప్రార్థన నేను ఎవరు చేయంగా చూడలేదు. పితరులు కానీ, అంతకుముందు ఉన్న మోషే కాలం నుండి, ఇజ్రాయెల్ కాలం నుండి, ఐగుప్తు నుండి బయటకు వచ్చిన జనాంగం కానీ ఎవ్వరు అడగలేదు. ఎవరికి థాట్ నీకు తట్టింది అని అతనితో, నీకు జ్ఞానం ఇస్తాను, పుట్టబోయే వారికి కానీ గతంలో ఉన్న వారికి కానీ నీకున్న జ్ఞానం ఉండదు. నువ్వు ఇవన్నీ అడగలేదు కాబట్టి జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని ఇస్తాను,
శత్రువుల ప్రాణాన్ని అడగలేదు కాబట్టి నువ్వు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తే యుద్ధాలు అనేవి ఉండవు, శత్రుత్వం అనేది ఉండదు. హల్లెలూయా అని బంగారము జ్ఞానము 40 సంవత్సరాలు సొలొమోను అంటే సమాధానం. హల్లెలూయా. ప్రజలట ద్రాక్ష చెట్ల కింద నిర్భయంగా నివసించారట. గృహాల కానీ ఇళ్లలో కానీ తాళాలు ఇలా వేసే కార్యక్రమం లేదట. ఎందుకంటే దొంగలు లేవు, గొడవలు లేవు. అది అంటే నీ ఆత్మను గురించి నువ్వు ఆలోచించాలి. అసలు నువ్వు ఆత్మలో ఎంత ఎదిగావు, ఆత్మీయంగా ఎంత ఎదిగావు. ఒళ్ళు చూసుకొని కొనవకు, చర్మాన్ని చూసుకొని కొనవకు, లేక నీకు కలిగిన వాటిని చూసుకొని విడిసిపడదు. కానీ అసలు నేను ఆత్మీయంగా ఎంత ఎదిగాను, ఎవరితో పోటీ పడాలి? నీవు పక్కోడితో, సంఘంతో, పాస్టర్తో, లేకపోతే వేరే సంఘాలతో పోటీ పడేది యేసయ్యతో పోటీ పడాలి. హల్లెలూయా. క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు. హల్లెలూయా. ఎఫెసీ గ్రంథకర్త చెప్తాడు కదా, క్రీస్తునకు కలిగిన విశ్వాస విషయంలో చదవండి. 5వ అధ్యాయం 11వ వచనం, 4వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 చదవండి. నేను ఇంకా వర్తమానాన్ని ప్రారంభించలేదు, జస్ట్ ఉపగతంలాగా గతంలో జరిగిన వాటిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 11వ వచనం, మనమందరము విశ్వాస విషయములోను సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన. ఆమేన్. హల్లెలూయా. మనల్ని మనం ఎప్పుడైనా పక్కోడితో, ఎదురు వాళ్ళతో పోల్చుకుంటాం. కానీ నీవేం చేయాలి? ఆత్మ సంబంధంగా నేను ఎంత ఎదిగాను, ఆత్మీయంగా నా స్థాయి ఏంటి, ఆత్మలో నేను ఎంత వరకు ప్రభులో ఉన్నాను. హల్లెలూయా. ఆస్తితో పోటీ పడకు, పొలాలతో, ఇళ్లతో, బిల్డింగ్లతో పోటీ పడకు. అసలు ఆత్మలో నువ్వు ఎంత ఎదిగావు, ఆత్మను గురించిన చింతన నీకు ఎంత ఉంది, ఆత్మీయంగా నీ విశ్వాసం ఎంత, నీ భక్తి ఎంత, నీ సమర్పణ ఎంత, నీ ప్రత్యేకత ఎంత, నీ పరిశుద్ధత ఎంత, నీ పరిపూర్ణత ఎంత. ఎవరికదా? క్రీస్తుకు కలిగిన సంపూర్ణత, అనగా సంపూర్ణతగా క్రీస్తు కలిగిన సమానమైన సంపూర్ణత. హల్లెలూయా. ఎవరితో పోటీ పడాలి? యేసయ్యతో పోటీ పడాలి, ఆయన పరిశుద్ధతో పోటీ పడాలి, ఆయన ప్రేమతో పోటీ పడాలి, ఆయన తగ్గింపుతో పోటీ పడాలి. మనం ఎవరితో పోట్లాడతాం? మనుషులతో పోట్లాడతాం, భార్యతో పోట్లాడతాం, భర్తతో పోట్లాడతాం, పిల్లలతో పోట్లాడతాం, పక్కింటి వారితో పోట్లాడతాం. పలానాడు బండి కొన్నాడు, నేను కూడా బండి కొనాలి, పలానాడు కారు కొన్నాడు, నేను కూడా కారు తీసుకోవాలి. ఎవరితో మనకు పోటీ? యేసయ్యతో పోటీ. హల్లెలూయా. ఆయన త్యాగంతో పోటీ పడాలి. ఆత్మ సంబంధమైన జీవితం టోటల్ వేరే, అది కనుమరుగైపోయింది. ఈ బాహ్య పురుషుడు బలం పొందుకుంటున్నాడట, అంతరంగ పురుషుడు దినదినం క్షీణిస్తున్నాడు. కానీ పౌలు అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాడు, దినదినము మా అంతరంగ పురుషుడు బలం పొందుకుంటున్నాడు. హల్లెలూయా. పౌలు మాటలకు మన మాటలకు చాలా తేడా ఉంది. బాహ్య పురుషుడే బలం పొందుకుంటున్నాడు, అంతరంగ పురుషుడు క్షీణించిపోతున్నాడు. అందుకే భక్తుడైన యోహాను, పరిశుద్ధుడైన యోహాను చెప్తున్న మాటలు ఏంటంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. కాబట్టి వాక్యం విన్నప్పుడే నిర్ణయం తీసుకోకు. ప్రతిరోజు నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, నువ్వు భోజనం చేసినా, డ్యూటీకి వెళ్ళినా, పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో, ఇంటి విషయంలో, అన్ని విషయాల్లో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావో వాటన్నిటికంటే ఎక్కువ నీలో ఉన్న ప్రాణమును గురించి, నీలో ఉన్న ఆత్మను గురించి నువ్వు శ్రద్ధ తీసుకొని ఆ ఆత్మకి ఏది అవసరమో అది నువ్వు దానికి అందించాలి.
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. హల్లెలూయా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీకు ఆత్మలోనే దీనత్వం లేదు, శరీరంలో దీనత్వం లేదు, ఒంట్లో దీనత్వం లేదు, ఇంట్లో దీనత్వం లేదు, నువ్వు పరలోకానికి వెళ్తావు. కయ్యానికి కాలు దూతావు. హల్లెలూయా. కానీ ఈరోజు మరల పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒత్తిడి చేశాడు. నా బిడ్డలకు చెప్పు, మరలా రిమైండ్ చేయి, గుర్తు చేయి. తేలికగా తీసుకుంటున్నాను, సీరియస్గా తీసుకోవట్లేదు. ఎవరైతే ఆత్మ గురించి ఆలోచిస్తారో టోటల్గా వాళ్ళ భక్తిలో మార్పు వస్తుంది, వాళ్ళ పనులలో మార్పు వస్తుంది, వాళ్ళ క్రియలలో మార్పు వస్తుంది, వాళ్ళ కార్యాలలో మార్పు వస్తుంది, వాళ్ళ నిర్ణయాలలో మార్పు వస్తుంది, వాళ్ళ టైం షెడ్యూల్ చేంజ్ అవుతుంది. వాళ్ళ ఆర్డర్ డిజార్డర్ ఉంది, ఒక ఆర్డర్లోకి వచ్చేస్తారు వాళ్ళు. హల్లెలూయా. ఒక ఆర్డర్లోకి వచ్చేస్తారు. అప్పుడప్పుడు కొన్ని నేమ్స్ ఇచ్చి డబ్బా ఇచ్చి వీటిని చేయాలంటే ఇట్లా రౌండింగ్ చేస్తారు. అట్లా చేసి అన్ని ఆర్డర్లు కనిపిస్తాయి. ఒకవేళ ఆ ఆర్డర్ చేయకపోతే దాన్ని గరిబిలికి ఇవి ఏం అక్షరాలు ఏంటి, ఇది ఏం పేరు వస్తుంది, ఎలా అని అవి చూస్తూ ఉంటే మొత్తం రౌండ్ అప్ చేస్తుంటే ఒక్కొక్క పేరు ఒక ఆర్డర్లో కనిపిస్తుంది. మన లైఫ్ అంతా గజిబిజ్ అయిపోయింది, బిజీ లైఫ్ అయిపోయింది. భౌతికమైన జీవితానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, శారీరక సంబంధమైన జీవితానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, కుటుంబ సభ్యులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, లోకంలో ఉన్న వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. కానీ మన ప్రాణంతో ఉండడానికి కారణమైన ఆత్మకు, మన ఊపిరికి కారణమైన ఆ దేవునికి ప్రాధాన్యతనిస్తే వాళ్ళ గృహాలు, వాళ్ళ కుటుంబాలు కట్టబడతాయి. ఆమేన్. రెండవ ఆశీర్వాదం ఏంటంటే ఆరోగ్యం స్పష్టంగా ఉంది. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల ఈ లోకం మీదికి వచ్చే ఏ రోగము మీకు రానివ్వదు. ఒకవేళ వచ్చినా నేను మిమ్మల్ని బాగు చేస్తాను, స్వస్థపరుస్తాను. మీకు తెలుసా, మన కష్టార్జితం, మనం కష్టపడి సంపాదించింది లక్షలు డాక్టర్లు పెడతారు. ఎందుకు? రోగాల బారిన పడి, జబ్బుల బారిన పడి, కుదురని రోగాలు, కోర్సులు, ఇంజక్షన్లు, ఎన్ని గోళీలు మింగుతున్నామో, ఎన్ని మందులు మింగుతున్నామో. దేవుడు మన శరీరంలో డివైనింగ్ హీలింగ్, దైవిక స్వస్థత. హల్లెలూయా. ఆరోగ్యము ఆనందం అండి, ఆరోగ్యము ఆశీర్వాదం అండి, ఆరోగ్యము నెమ్మదినిస్తుంది. మరి ఈ ఆరోగ్యం పొందుకోవాలంటే ఆయన వాక్కును శ్రద్ధగా వినాలి. వినడం అంటే దాని ప్రకారంగా ప్రవర్తించాలి. ప్రవర్తించడం అంటే విధేయత చూపాలి. విధేయత చూపడం అంటే అనుసరించాలి, ఆచరించాలి. ఇవి మనం చేయగలిగితే ₹1 డాక్టర్ దగ్గరికి పోతాం. ఇవన్నీ మనకు తెలుసు, కానీ చేయడానికి మనసు ఉండదు. ఎందుకంటే ఇది అలవాటు పడ్డ ప్రాణం కదా. బాడీకి, మన మైండ్కు, మన ఆలోచనకు ఒకదానికి అడాప్ట్ అయిపోయి ఒకదానికి అలవాటు పడి కుక్కతో ఒక వంకర అన్నట్టు ఇలా పట్టుకున్నప్పుడే సగం ఉంటున్నప్పుడు విన్నప్పుడే అనిపిస్తుంది. తర్వాత కాలు గడప బయట పెడితే, మందిరం బయట పెడితే మళ్ళీ ఏమైపోతే నార్మల్. అలా కావాలి. హల్లెలూయా. మూడవది ఏంటంటే ఆర్థిక పరమైన ఆశీర్వాదం. హల్లెలూయా. అంటే ఆర్థిక పరమైన ఆశీర్వాదం అంటే మీ అక్కరలు తీర్చబడట్లేదు, మీ అవసరతలు తీర్చబడట్లేదు. టయానికి ఏదన్నా మనకు అవసరం ఉందంటే ఇతరులను అప్పడగాల్సి వస్తుంది. ఎందుకు? ఈ దరిద్రం. ఈ దరిద్రానికి కారణం ఏంటి? హల్లెలూయా. డబ్బు పాపం కాదు, మన అవసరతలు తీర్చబడాలి. కోరికలు కాదండి, కోరికలు తీర్చబడడం కాదు. ఇప్పుడు 100% కోరికలనే తీర్చుకుంటున్నాం. సెల్ ఫోన్ కొనాలన్న కోరిక, ఎల్సిడి టీవీ కొనాలన్న కోరిక, అంటే అప్పు చేసి కొనడం, లోన్ తీసుకొని కొనడం. నువ్వు కొనే వస్తువు అది నీకు లేకపోతే నడవదు. కాళ్ళకు చెప్పులు లేకపోతే నడవదు, చేతికి వాచ్ లేకపోతే నడవదు, ఒంటికి దుస్తులు లేకపోతే నడవదు. హల్లెలూయా. కొన్ని
అత్యవసరమైనవి, అతి ప్రాముఖ్యమైనవి, కంపల్సరీ, అవి మనకు అవసరం, అవి వాటి గురించి నేను మాట్లాడట్లేదు. పక్కోడు మొన్న పెద్ద టీవీ తెచ్చుకున్నాడు, హోమ్ థియేటర్. నాకెందుకు అప్పు చేసి తీసుకున్నాను, నీకంటే నేనేం తక్కువ లేను. ఇదేంటి? మన క్రైస్తవులమైన మన జీవితంలో అక్కరలు తీర్చబడట్లేదు. దినదినము అప్పు పెరుగుతుంది, కానీ అప్పు తగ్గినట్టు ఎక్కడన్నా ఉందా? మీ అనుభవాలు చెప్పండి. మీ అప్పు తీర్చబడినట్టుందా? ఎప్పటికప్పుడు పెరుగుతున్నట్టుందా? ఎందుకు పెరుగుతుందా? ఎందుకు అప్పులు తీర్చబడట్లేదు? ఎందుకు మన అవసరతలు తీర్చబడట్లేదు? ఒక పెన్ను, పిల్లోడికి పెన్ను కొనిద్దామని ₹1 మన చేతిలో లేదు, పక్కన ₹10 మనం కొనిస్తున్నాం. ఇది దేవుణ్ణి కలిగిన బిడ్డల జీవితంలో ఇలాంటి ఉండకూడదు. అసలు దరిద్రం ఎందుకు వస్తుంది? చేతిలో చిల్లి గంగ ఎందుకు ఉండదు? మన అక్కర్లు ఎందుకు తీర్చబడవు? ఒక 3 విషయాల పైన వారిని జ్ఞాపకం చేశాను. చెప్పండి, మొదటిది ఏంటి చెప్పండి? సిన్, పాపం. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టు మనం వినం గనక మన ఇంట్లో దరిద్రం ఉంటుంది. ఈ దిశగా మనం ఎప్పుడు ఆలోచించలేదు. ఆది కాండంలో ఆదామవ్వలకు సమృద్ధి ఉంది, ఇబ్బంది లేదు, ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది, ఐశ్వర్యం ఉంది, మహిమ ఉంది, అభిషేకం ఉంది, దేవుని గొప్ప ఆధిక్యత వారి ఇరువురికి ఉంది. ఆదామవ్వలకు వారు రాజులాగా ఏలారు. 8వ కీర్తన చదవాల్సిన అవసరం లేదు. నీ చేతి పనులన్నిటి మీద అతనికి అధికారం ఇచ్చావు, అతని పాదముల కింద సమస్తమును వచ్చావు. హల్లెలూయా. ఒక శిరస్సుగా ఉన్న ఆదామవ్వలు, ఒక అధికారంలో ఉన్న ఆదామవ్వలు, ఒక ఏలిక కలిగిన అనుభవంలో ఉన్న ఆదామవ్వలు ఏం చేశారు? పాపం చేశారు. పాపం అంటే ఏంటి? దేవుడు చెప్పింది చేయకపోవడం పాపం, దేవుడు చూపిన త్రోవలో నడవకపోవడం పాపం. ఇంకా మనకు అందరికి ఇష్టమైన పదం ఏంటంటే నా ఇష్టం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి బెడ్ మీద వెళ్ళేంత వరకు నీ ఇష్టాన్ని కొనసాగిస్తాను. అది ఫ్యామిలీ విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, వ్యక్తిగత విషయంలో కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు, ఆత్మీయ జీవితంలో కావచ్చు. నీ ఇష్టం ఎప్పుడైతే సిలువ వేయబడుద్దో, మానవుని చిత్తము మరణించకపోతే, మానవుని ఇష్టము మరణించకపోతే దేవుని చిత్తము మొలకెత్తదు. హల్లెలూయా. కానీ మనం ఇంత వాక్యాలు వింటామా? అయినా మనం నచ్చినట్టే జీవిస్తాం, మనకి ఇష్టం వచ్చిన. అందుకే నీ ఇంట్లో దరిద్రం, అందుకే నీ ఇంట్లో చిల్లి అవ్వలేదు, అందుకే నీ ఇంట్లో రోగాలు, వ్యాధులు, జబ్బులు. నువ్వు వాక్యానుసారంగా జీవించి చూడు. నీ పరమ తండ్రి నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య ఆలోచన చొప్పున ఆచరించి అనుసరించి ఆయన ఇష్టానికే నువ్వు కట్టుబడి చూడు. యేసయ్యకు తెలుసు గెత్సెమనే తోటలో ఆ బాధలు గుర్తు చేసుకొని సిలువకి ఎట్లా కొడతారు, ఎట్లా కొరడాలతో కొడతారు, ముఖం మీద ఎట్లా ఉమ్మి వేయబడుతుంది, గడ్డపు వెంట్రుకలు ఎలాగో పెరిగి వేస్తారు, ఇవన్నీ యేసయ్యకు తెలుసు. ఆ గెత్సెమనే తోటలో ఒక్కడే ఒంటరిగా ఉండి ముగ్గురిని విడిచిపెట్టి మిగతా 9 మందిని ఒక దగ్గర నుంచి, ముగ్గురిని ఒక దగ్గర నుంచి తాను కొంచెం దూరం వెళ్ళి మరణమగునంతగా ప్రార్థన చేస్తే చెమట రక్త బిందువులైందట. ఆయన నోటి నుండి వచ్చిన మాట ఏంటో తెలుసా? నీ చిత్తమైతే, నీ ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి. కానీ మళ్ళీ ఉంటాడు, నా ఇష్టము కాదు నీ ఇష్టమే. ఎంతమంది ఈరోజు చెప్పగలుగుతారు? దేవుడు ఒక సవాల్ ఇస్తున్నాడు. నా ఇష్టం కాదు ప్రభా, నీ ఇష్టం. నీకేది నచ్చదు, నీకేది ఇష్టం ఉండదు, నీకేది ఇష్టం ఉండదు, అవి నేను చేయను, అవి నేను మాట్లాడను. దేవుని మనసుకు, దేవుని హృదయానికి ఇబ్బంది కలిగే క్రియలు కానీ కార్యాలు కానీ నేను చేయను ప్రభా. నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. మనం ఇండిపెండెంట్గా ఆలోచిస్తాం, దేవుని పక్కకు పెట్టి ఆలోచిస్తాం, దైవాన్ని పక్కకు పెట్టి ఆలోచిస్తాం, ఆత్మీయతను పక్కకు పెట్టి ఆలోచిస్తాం. దేవుని కలుపుకొని ఆలోచించి చూడు, దేవునితో ఇన్వాల్వ్ అయి ఆలోచించు. డిపెండెంట్ థింకింగ్, ఇండిపెండెంట్ థింకింగ్.
ఎక్కువ ఇండిపెండెంట్గా ఆలోచిస్తాం. ఎందుకు? ఇండిపెండెంట్గా ఆలోచించే వ్యక్తికి స్వేచ్ఛను కోరుకునే వ్యక్తి, ఇండిపెండెంట్గా ఆలోచించే వ్యక్తి, తన ఇష్టాలు కోరికలు నెరవేర్చుకునే వ్యక్తి, దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గరికి వచ్చి నేను చేయమంటావు ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, నేను ఎలా ముందుకు వెళ్ళాలి ప్రభువా అని దేవుని మీద ఆధారపడే వ్యక్తి, ఆ వ్యక్తి ఆలోచనే లేదు. అబ్రహాంతో అన్నాడు, నేను చూపించే దేశానికి వెళ్ళాను, నీ తల్లిదండ్రులు నీ బంధువులు ఊరు పేరు చెప్పలేదు, ప్రాంతం పేరు చెప్పలేదు, జస్ట్ ప్రయాణమై వెళ్తున్నాడు. భార్యతో అన్నాడు, నన్ను ప్రభు ఇక్కడ ఉండొద్దు అన్నాడు, మనల్ని బయలుదేరమన్నాడు. అంటే ఎక్కడికి వెళ్దామండి నాకు తెలియదు. మరి తెలియదు ఎలా వెళ్దామండి? పిచ్చిలో మనం ఊరు పేరు తెలియకుండా ప్రయాణం ఎట్లా సాగిద్దాం? పిచ్చిదానా? మనం వెళ్దాం, ఒక్కొక్క గ్రామాన్ని ఒక్కొక్క ప్రాంతాన్ని దాటుకుంటూ వెళ్దాం. ఆయన ఏ ప్రాంతంలో ఉండుమని చెప్తాడో వెళ్ళుమని చెప్పిన దేవుడు ఉండుమని కూడా చెప్తాడు. అప్పటి వరకు మనం ముందుకు వెళ్ళిపోదాం, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. అందుకే అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. హల్లెలూయా. ఆర్థికంగా ఎంతమంది అయితే ఈరోజు ఇబ్బంది పడుతున్నారు, అరకొర ఇబ్బందులతో పడుతున్నారు, భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్నారు. మీ డబ్బులు మీ కష్టాతీతంతో పాటు అప్పులు కుప్పలుగా చేసి డాక్టర్లకు తగలెడుతున్నాం. అసలు మనం తింటే ఎంత సంతోషమని మన కష్టం. వడ్డీలు కడుతున్నాం, అప్పులు కడుతున్నాం, డాక్టర్లు కడుతున్నాం. మళ్ళీ మనం దేవుని ప్రజలు గంటలు గంటలు ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, వాక్యం చదువుతాం, బైబిల్ చదువుతాం, అన్ని చేస్తాము, కానీ ఆయనకు నచ్చినట్టు జీవించాలి. తినొద్దు అంటే తిన్నారు, వెళ్ళొద్దు అంటే వెళ్తున్నారు, చేయొద్దు అంటే చేస్తున్నారు, చూడొద్దు అంటే చూస్తున్నారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరచాలి. హల్లెలూయా. ఆయన ఆలోచన అనుసరించండి, ఏది తక్కువగా లేదు. ఈ వర్తమానాన్ని సీరియస్గా తీసుకోవాలి. సంవత్సరాల తరబడి దరిద్రాన్ని అనుభవిస్తున్నాం, సంవత్సరాల తరబడి ఆర్థిక ఇబ్బందులను అనుభవిస్తున్నాం, దీర్ఘకాలిక సంవత్సరం. కారణం ఏంటంటే నీ హృదయం సరిగా లేదు. గారెడి సీమతో పేతురు అంటాడే, నీ హృదయం ఘోరమైన దుష్టత్వంలోను దుర్నీతి బంధకాలలో ఉంది, నీ హృదయం సరిగా లేదు. ఒకవేళ నీ పాపాలు ఒప్పుకో, దేవుడు క్షమించవచ్చు. దేవునికి మన ఆత్మీయ జీవితానికి సంబంధం లేకుండా బ్రతుకుతున్నాం. మనం బ్రతికే బ్రతుకు, మనం మాట్లాడే మాటకు, మనం తీసుకున్న తీర్మానానికి, మన నిర్ణయాలకు, దేవునికి వాక్యానికి సంబంధమే లేదు. అందుకే దరిద్రం, అందుకే శాపం, అందుకే రోగం, అందుకే వ్యాధులు, అందుకే జబ్బులు. ఏదేను తోటలో ఆదామవ్వలు ఎప్పటి వరకైతే దేవుడు చెప్పినట్టుగా జీవించారో వారికి భయం లేదు, కలవరం లేదు, ఆందోళన లేదు, అక్కడ శత్రుత్వం లేదు, నాశనం లేదు, శాపం లేదు, పాపం లేదు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, ఎప్పుడైతే వాళ్ళ ఇష్టానికి పెద్దపీట వేసుకున్నారో, ఎప్పుడైతే వాళ్ళ ఇష్టాన్ని కొనసాగించడానికి ఎంత దూరమైనా వెళ్తారండి. ఆమేన్. వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత మందినైనా మెడలు వచ్చి ఒప్పించేస్తారు. హల్లెలూయా. నా ఇష్టం కాదు ప్రభా, నీ ఇష్టమే నా జీవితంలో నెరవేర్చబడాలి అని ఆ విధంగా నీ ఆలోచన, నీ లైఫ్, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు మార్చుకొని దేవునితో అంటు కట్టబడి ఉంటూ ఆయన తలుసుకుంటే ఎంతసేపండి. 38 సంవత్సరాలు పక్షపాతము, జబ్బుడు బెతెస్దా కోనేరులో పడున్నారు. యేసు ప్రభు పుట్టక ముందే వారి రోగం యొక్క సీనియారిటీ 38 సంవత్సరాలు. యేసు పుట్టి చనిపోయేంత వరకే 33.5 సంవత్సరాలు, ఇంకా 4.5 సంవత్సరాలు ఆయన పుట్టడమైంది, పెరగడమైంది, బాప్తిజం తీసుకోవడమైంది, పరిశుద్ధాత్మ పొందుకోవడమైంది, పరిచర్య స్టార్ట్ చేయడమైంది. ఆయన రోగం బాధ, ఆయన పరిస్థితులు మారల, ఆయన శాపం పోల, ఆయన దరిద్రం పోల, ఆయన వ్యక్తి సహకరించే వాళ్ళు లేరు. వెనుక వచ్చిన వాళ్ళందరూ బాగుపడి వెళ్తున్నారు, కానీ ఈ వ్యక్తి మాత్రం బాగుపడట్లేదు. ఇన్ని సంవత్సరాలు జరిగిన కార్యం, వారి పట్టుదలను చూసిన యేసయ్య, వారి విశ్వాసాన్ని చూసిన యేసయ్య, మొక్కలోని ధైర్యాన్ని చూసిన యేసయ్య నడుచుకుంటూ మా దగ్గరికి వచ్చాడు. వీళ్ళేమో నీళ్ళలో మునిగి బాగుతుంటే, ఏ దేవుడైతే నిన్ను నన్ను సృష్టించిన ఆ సృష్టికర్త 38 సంవత్సరాలలో జరిగిన కార్యము యేసయ్యకి రావడం ద్వారా క్షణాల్లో వారి పరుగును వాడు ఎత్తుతున్నాడు.
దిక్కున లేచి నడిచి వెళ్ళాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఇన్ని సంవత్సరాలు ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పులలో ఉన్న నీవు, నీ హృదయం, నీ మనసు యేసు వాక్యముతో సరైతే, యేసు గుణగణాలతో సరైతే, యేసు వ్యక్తిత్వంతో సరి అయితే క్షణాలలో ఆర్థిక పరిస్థితుల్లో బయటపడతాం. దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తాడు. ఎక్కడి నుండి ఏ అవకాశం వస్తుందో తెలియదు, మనకు అర్థం కాదు. అయితే అసలు ఆయన్ని పక్కకు పెడతాం. జీవితం ఒకలాగా, యేసు పక్కకు పెట్టి. హల్లెలూయా. రెండవది ఏంటి చెప్పండి? కాదు. హల్లెలూయా. మొదటిది పాపం, మూడవది దేవుని సొమ్మును దొంగిలించడం. కరెక్ట్. హల్లెలూయా. శాపం అనేది అక్కడ బైబిల్. ఈ వాక్యానికి ఎవరు భయపడాలి? మనకు ఆశీర్వాదం ముఖ్యమా, శాపం ముఖ్యమా? ఆశీర్వాదం. ఇప్పుడు 1000 రూపాయలలో 100 రూపాయలు ముఖ్యమా, 900 ముఖ్యమా? 900 ముఖ్యం. అయితే మనకు 100 ముఖ్యం. ఎందుకంటే ఇది దేవుంది కదా. హల్లెలూయా. బైబిల్ అంటుంది, మీరు దశమ భాగమును దొంగిలించి శాపగ్రస్తులైపోయారు. యోహాను పాస్టర్ చెప్పిన మాట కాదు ఇది, యేసు చెప్పిన మాట. దీనికి మనం ఎందుకు భయపడబట్టే? దేవుని సొమ్ము ఇవ్వకుండా శాపగ్రస్తులు అవ్వడం మంచిదా? దేవుని సొమ్ము ఇచ్చి పట్టజాలనంత ఆశీర్వాదాలు పొందుకోవడం మంచిదా? ఒకసారి మాట చదవండి. 2వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. ఈ సంవత్సరం ప్రతి కుటుంబంలో ఆర్థిక దరిద్రం తొలగిపోయి అవసరతలు తీర్చబడి 10 రూపాయలు తనకు అప్పించే స్థితికి మీరు రావాలి. అసలు ఆర్థికమైన ఇబ్బందులు సంఘములో ఉన్న ఏ కుటుంబానికి ఉండొద్దు. ఆది సంఘములో కలిగి అనేది సమిష్టి ఉంది కనుక వారిలో ఎవరికి ఇది కొలవలేదనుంది. ఎవరికి ఆర్థిక సంబంధమైన కష్టాలు లేవని చదవండి. 3:9 క్షమించాలి. నా జనులందరూ, నా పిల్లలు, నా సంఘస్థులు, నా పరిశుద్ధులు, నేను రక్షించిన నా బిడ్డలు దేవుని యొక్క దొంగలుగా మారిపోయి మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దీన్ని మనం అసలు పట్టించుకోవాలి. దీని గురించి మాట్లాడితే పాస్టర్ డబ్బు ఇప్పించింది. డబ్బు పిచ్చుంటే ఏ రకంగానైనా మీ దగ్గర వసూలు చేసుకునే శక్తి, జ్ఞానం నాకుంది. ఏవో మాయలు చేసి మీ దగ్గర నుంచి రాబట్టుకోవచ్చు. కానీ నా దేవుని దృష్టిలో నేను నిందరహితుడిగా ఉండాలి. ఎందుకంటే ఆయన పరిచర్యలో ఉన్నాను కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 20-40తో మందిరం నిర్మాణం అవుతుంది. టోటల్ గోడలు వేసాయి. 6 రోజులలో సోమవారం స్టార్ట్ చేశాము. కంటిన్యూగా చేసుకొచ్చారు. మొత్తం మీద ధర్మశాలలో రేకులు పడేంత హైట్లు వచ్చేసింది. హల్లెలూయా. దీని తర్వాత లోహిత సంఘం కూడా మందిరం కొరకు 20-40తో అక్కడ స్లాబ్ వేయడానికి ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. ఎవరో అంటున్నారు, ఏంటి యోహాను పాస్టర్ మందిరాలు కడుతున్నారు, ఇల్లు కట్టుకోవడానికి. హల్లెలూయా. ఈ రూమ్ నుండి ఆ రూమ్కు, ఆ రూమ్ నుండి ఆ రూమ్కు ఆడపిల్లలు వేసుకొని తిరుగుడేంటి? వేరే వాళ్ళైతే ఫస్ట్ ఇల్లే కట్టుకుంటారు. హల్లెలూయా. ఇల్లే కట్టుకుంటారు. ఎందుకు? నేను నా కుటుంబం బాగుండాలి. విశ్వాసం ఎక్కడ అనుకొని సంఘం ఎక్కడ చూడమని. హల్లెలూయా. ఫస్ట్ దేవుని ఇల్లు కడితే దేవుడు మనకి ఇల్లు కట్టిస్తాడు. ఏమో చెప్పులు 50 లక్షల ఇల్లు కొన్నదే ఎవరన్నా కొనియవచ్చు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు కదా. హల్లెలూయా. నా కుమారుడు నా మందిరాల కొరకు శక్తి వంచన లేకుండా ఇచ్చే డబ్బులన్నీ మందిరం ఖర్చు. ఒక చిన్న ఇల్లు కట్టాలంటేనే రేకులు సెట్ చేయాలంటే 3 లక్షలు. అటువంటిది ఇన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు. మనల్ని పరీక్షించేది ఒక డబ్బు దగ్గరనే. డబ్బు దగ్గర ఎవరైతే గెలిచారో వాళ్ళకు డోగా లేదు, ఆస్తి
గెలువ సైతాన్ అక్కడ పట్టుకుంటున్నాను. నా యొద్దనే దొంగిల్లుచున్నాను. శ్యామసుందర్ మాస్టర్ గారు ఒక ఉపమానం చెప్పాడు. హల్లెలూయా. దారి కాసి దొంగతనం చేశారు. ముగ్గురు దోచుకున్నారు. ఆ ముగ్గురులో ఒకడు అంటున్నాడు, నేను వేసుకున్నాను అనుకున్నాను, నేను విశ్వాసం అంటాడు దొంగతనం. అంటే స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దొంగ ఆ ముగ్గురు దగ్గర దోచుకున్నప్పుడు ఆ ముగ్గురులో ఒకడు ఏమంటున్నాడు అంటే తెలుసా, నేను విశ్వాసం, నేను ప్రభువుని నమ్ముకున్నా, నేను మందిరానికి వెళ్తా అన్నాడు. అంటే ఈ దొంగ అన్నాడట, సరే నువ్వు మందిరానికి, నువ్వు దశమ భాగం ఇస్తున్నావు అని అడిగాడట దొంగ. విశ్వాసం అంటే నేను ఇవ్వట్లేదు. అయితే నీకంటే నేనే బెటర్ రా, నేను మనుషుల దగ్గర దొంగిలిస్తున్నాను, నువ్వు దేవుని దగ్గరనే దొంగిలిస్తున్నావు. ఏ దొంగ వేస్తున్నావు? మనుషుల దగ్గర. మరి మనం ఎవరండి? దేవుని దగ్గర దొంగిలిస్తాం. దరిద్రానికి కారణం అదే. ఇంట్లో నెమ్మది లేకపోవడానికి కారణం అదే. ఒక ప్రశాంతత లేకపోవడానికి కారణం అదే. ఏమి లేకపోయినా నెమ్మది ఉంటుందంటే వాళ్ళు దేవుని వాగ్దానిస్తున్నారు. దేవుని దగ్గర దొంగిలిస్తే శాపం మన మీదకి వస్తాట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15వ వచనం నుండి చివరి వరకు చదువుకోండి. మీరు భయపడతారు, మీరు నిద్ర పడతారు. హల్లెలూయా. 28వ అధ్యాయము 15వ వచనం నుండి. హల్లెలూయా. మూడోది ఏంటంటే ప్రార్థన చేయకపోవడం వల్ల మనకు దరిద్రం. దరిద్రానికి కారణం ఎందుకు మనం దరిద్రం, ఎందుకు మన చేతిలో డబ్బులు నిలవట్లేదు, ఎందుకు మన చేతిలో అమౌంట్ పెరగట్లేదు, ఆర్థిక ఇబ్బందులు ఎందుకుంటున్నాయి, డబ్బు విషయంలో ఎందుకు మన కొరతలు ఉంటున్నాయి, కొదవలు ఉంటున్నాయి. ప్రతిసారి ఇతరులే మనం అప్పు ఎందుకు అడగాల్సి, ఒక్కసారి అప్పు అడగబట్టేది, 2 సార్లు అడగబట్టేది, సంవత్సరాల తరబడి నువ్వు అప్పు అడుగుతున్నావంటే శాపం నీ ఇంటి మీద ఉంది. నీ జీవితం సరిగా లేదు, నీ ఆత్మీయ జీవితం సరిగా లేదు, దేవునితో నీకున్న సంబంధం ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోయింది. హల్లెలూయా. సమృద్ధి అనేది లేదు, ఆశీర్వాదం లేదు, దీవెన లేదు. హల్లెలూయా. నెంబర్ 4 ఏంటంటే, ఇది ఒకటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. సామెతలు గ్రంథం 28వ అధ్యాయం 27వ వచనం చదవండి. సామెతలు 27 28వ అధ్యాయం 27వ వచనం. బీదలకిచ్చువానికి కొరత ఉండదు. ఆమేన్. హల్లెలూయా. బీదలకిచ్చువానికి లేమి కలుగదు. ఒకవేళ కన్నులు మూసుకుంటే బహుశాపములు తగులును. బీదలను ప్రేమిస్తేనట సృష్టికర్తను ప్రేమించినట. బైబిల్ ఏముందంటే, బీదలను వెక్కిరించి వాడు తనను సృష్టికర్తను వెక్కిరిస్తున్నాడు అని ఉంది. బీదలకు ఎవరైతే ఇస్తారో, పేదలకు ఎవరైతే ఇస్తారో, తల్లిదండ్రులు లేని వారికి, తినడానికి తిండి లేని వారికి, కట్టుకోవడానికి బట్టలు లేని వారికి, అనాథలకు, అమ్మానాన్న లేని వారికి ఎవరైతే హెల్ప్ చేస్తారో, ప్రభు అన్నాడు, ఈ కాంకె పెట్టింది కదా, దీని పక్కకు ఒక పెట్టె పెట్టుకున్నాడు. పేదల కొరకు ఏమేమి ఇవ్వాలనుకున్నారో ఆ పెట్టెలు ఇవ్వమని చెప్పి మన సంఘం తరపున బీదలకు మనం పంచుతాం. మీకు తెలుసా, 2 years బ్యాక్ 3 years బ్యాక్ పాలమడుకు 10 కింటాల రైస్ పంపించాం. ఒక ఎన్ని బట్టలు మన జానులు, మన సంపత్ వీళ్ళు దాదాపు తక్కువ దూరం అక్కడ భద్రాచలం దగ్గర వెళ్ళి ఆ అడవి ప్రజలకు, వాళ్ళ కరెంట్ ఫెసిలిటీ కూడా లేదు, వాళ్ళకు దుస్తులు ఒక్కొక్క ఇంటికి 5 కిలోల రైస్ మన దగ్గర నుంచి పంపించాం. బట్టలు మన దగ్గర నుంచి పంపించాం. హల్లెలూయా. అదే విధంగా డబ్బు వాళ్ళకున్న అవసరాలు తీర్చగలిగినట్లు పలుకలు బ్రదర్ గురించి 2500 పెట్టి, ఒక టీచర్కు
నలుగురు ముందుకు వచ్చి మేము ఆ అమ్మాయి నీకు నెల సార్లు ఇస్తాం, ఒక 5,000 మేము ఇస్తాం, వాళ్ళకి చదువు చెప్పండి, వాళ్ళకి పలకలు లేవంటే పలకాల వరకు అమౌంట్ పంపించాం. ఇవన్నీ ఏంటి? ఇలాగ చేసిన ఏ వ్యక్తి కూడా కొరత ఉండదు, శాపం ఆ ఇంటి మీదకి రాదు. ఏ వచ్చిన దేవుడు అనుకుంటాడో వాటిని విడిపిస్తాడు. హల్లెలూయా. సంఘం చేయాల్సిన పని, విశ్వాసం చేయాల్సిన పని. ఇది చేయకపోవడం వలన మన ఇంట్లో దరిద్రం, ఇది చేయకపోవడం వలన మన ఇంట్లో శాపం. హల్లెలూయా. పేదలంటే ఆయనకి ఇష్టం, పేదలంటే యేసుకి ఇష్టం. హల్లెలూయా. పేదలను ప్రేమిస్తే సృష్టికర్త బీదలకు అప్పించేవాడట యెహోవాకు అప్పించాడు. వాళ్ళకు వడ్డీ చక్రవడ్డీతో పాటించేస్తాడు. మీరు బీదలకు ఇచ్చేది మీరు యెహోవాకు అప్పియడమే. ఆయన అప్పకొడతాడు, వేసే వడ్డీ ఎక్కడురా, చక్రవడ్డీతో నీకు కట్టిస్తాడు. హల్లెలూయా. అద్భుతం చేస్తాడు. ప్రతి నెల 20-30 వేలు నీకు డాక్టర్లకు పోయి ఆరోగ్యాన్ని ఇస్తాడు. 30,000 ఉండేవాడే కదా. హల్లెలూయా. అవునా కదా? ఉద్యోగం కొరకు 10 లక్షలు అంటే పెట్టడానికి నువ్వు సిద్ధమయ్యావు, కానీ 10 లక్షలు కాదు కదా, 10 రూపాయలు ఖర్చు లేకుండా నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టు చేస్తాడు. 10 లక్షలు పెట్టుబడి కదా. హల్లెలూయా. హాస్పిటల్ వెళ్తే అంత స్కానింగ్లు ఈనింగ్లు అన్ని తీస్తే ఇక బ్రతకడు అయిపోయింది, లైఫ్ అయిపోయింది. ఒక 20-30 లక్షలు పెడితేనే బ్రతుకుతాడు అనుకున్నాను, కానీ ఒక 1000 రూపాయలతోనే బ్రతికి బయటపడ్డాడు అనుకో. 30 లక్షలు సేవ అయినట్టే కదా. ఆయన పట్టించుకుంటాడు. నన్ను నమ్మకు, నా మాట నమ్మకు, బైబిల్ నమ్ము, యేసే నమ్ము, యేసే మాట నమ్ము. బీదలకిచ్చు వానికి లేమి కలుగదు. బైబిల్లో ఉన్న ప్రతి మాట సున్నైన పొల్లైన అది తప్పిపోదు, అది కార్యం చేస్తుంది. నువ్వు నమ్మాల విశ్వాసంతో. నమ్మి నువ్వు హెల్ప్ చేయి. నెక్స్ట్ సండే నుండి ఇక్కడ ఒక పెట్టుంటుంది బీదల కొరకు. నువ్వెంత ఇస్తావో నీ ఇష్టం. వారానికి 10 రూపాయలు ఇస్తావా, 20 రూపాయలు ఇస్తావా, అది ఎంతనా కానీ 1 ఇయర్గా కానీ క్రిస్మస్ రోజు ఆ పెట్టెను ఓపెన్ చేసి, హల్లెలూయా, గాస్పుల్ టీం ఉంది కదా, ఆ టీం ఆధ్వర్యంలో ఆ అమౌంట్ లెక్కించి ఎక్కడున్న వాళ్ళకి హెల్ప్ చేద్దాం, ఎక్కడున్న వాళ్ళకి పంపిద్దాం. పేదలకు, అడవి ప్రజలకు వాళ్ళ ఫుడ్ కూడా దొరకదు. అట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు సువార్త చెప్పి మంచి భోజనం పెట్టి వచ్చేద్దాం. హల్లెలూయా. అదే సామెతల గ్రంథంలో 19వ అధ్యాయం 17వ వచనం. సామెతలు 19:17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. బీదల మీద ఎవరికి ప్రేమ ఉంటుందో, కనికరం ఉంటుందో దేవునికి అప్పించాడు. అంటే దేవుడే మీకు అప్పుబడి ఉన్నట్ట. హల్లెలూయా. మనుషులకు అప్పించడం లేదు, పరలోకమున తండ్రికి అప్పించడం. చదువు. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏం చూసుకోడట, ఎవరేం చేసినా ప్రత్యుపకారం చేస్తాను. తర్వాత ఇంకొక మాట చదివి నేను క్లోజ్ చేయబోతున్నాను. 21వ అధ్యాయం 11వ వచనం. అదే సామెతలు 21:13. దరిద్రుల మొర వినక చెవి మూసుకొని వాడు తాను మొర పెట్టినప్పుడు అంగీకరింపబడడు. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును. దరిద్రుల మొర వినకుండా చెవు మూసుకుంటున్నట. వాళ్ళు మొర పెట్టినప్పుడు యేసయ్య వాళ్ళ మొర వినడట, వాళ్ళ ప్రార్థనకు జవాబు ఇవ్వడట. వాళ్ళు ఎన్నిసార్లు ప్రార్థన చేసిన వాళ్ళ కుటుంబాన్ని స్వస్థపరచడట, వాళ్ళ ఇంట్లో మేలు జరగదట, వాళ్ళ గృహంలో ఆశీర్వాదం ఉండదు. ఎందుకంటే ఆయన చెవులు మూసుకుంటాడట. హల్లెలూయా. దరిద్రుల మొరను మనం వినక చెవులు మూసుకుంటే ఆకాశమందున్న దేవుడు నీకు అక్కరే ఉండి నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థిస్తే ఆయన స్వస్థపరచడట. ఏమి 22:16 ఒకసారి. అతడు దీనులను దరిద్రులను న్యాయం తీర్చును. అతడు దీనులకు దరిద్రులకు న్యాయం తీర్చును. సుఖంగా బ్రతికెను. అలాగున చేయటే నన్ను తెలుసుకుంటే కదా. ఇది యెహోవా వాక్కు. ఆమేన్. దీనులకు దరిద్రులకు న్యాయం తీర్చును.
ఈరోజు డబ్బులోనే బలం, డబ్బులోనే వాడు తప్పు చేసిన న్యాయం. కానీ దరిద్రులకు ఎవరు న్యాయం చేస్తారు? దీనులకు ఎవరు న్యాయం చేస్తారు? లోక సంగతి చెప్పండి, దేవుని సంగతి అంటే ఈ లోకంలో ఎవరు చేయలేరు. లెక్క చేయరు. వాడికి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా లెక్క చేయరు. అది తప్పని తెలిసినా న్యాయం చేయడానికి ముందుకు రారు. కానీ దీనులకు, దరిద్రులకు ఎవరైతే న్యాయం చేసి వారికి అండగా నిలబడతారో ఆ నిలబడిన వారికి సుఖాన్ని ఇస్తాడంట దేవుడు, ఆరోగ్యాన్ని ఇస్తాడంట దేవుడు. మనం చేసిన 10 రూపాయలు లంచం ఇస్తే వానికి సపోర్ట్ ఇస్తాం. హల్లెలూయా. గ్రామాలలో జరిగేది ఏంటిది? పట్టణాలలో జరిగేది ఏంటిది? డబ్బు మాయ. వాడు డబ్బున్నోడు, వానికి పొరపాటు. కానీ వానికి పొరపాటు అని చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ దగ్గర మనకు డబ్బు వస్తుంది. దీనుల పక్షాన ఎవరు ఉంటారు? దరిద్రుల పక్షాన ఎవరు ఉంటారు? ఈ దరిద్రులు వాడు 10 రూపాయలు ఇస్తాడా? మనకైనా తాపిస్తాడా? మనకైనా మందు ఇస్తాడా? న్యాయం పక్షాన నిలబడడు. న్యాయము, నీతి, సమాధానము ఈ దీనులకు, దరిద్రులకు మనం చేస్తేనట దేవుడు మనల్ని సుఖంగా కాపాడుతాడట. మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందట. అవతలకి నేను కంటెందుకు కావాలని తీరవెనుకుంటామా? హల్లెలూయా. నీతిగా నిలబడు. తప్పని తెలిసినప్పుడు తప్పని చెప్పు. ఓరి నువ్వు చేస్తుంది రాముల పాపం, ఇది మనం దేవుని ప్రజలం, ఇలాంటిది లోకంలో ఉండొచ్చు కానీ విశ్వాసుల మధ్య ఉండొద్దు, ఇది నువ్వు చేసింది పొరపాటు, ఇది నువ్వు చేసింది తప్పు అని చెప్పగలిగే ధైర్యం ఇక్కడ ఉన్న మనందరికీ ఉండాలి. హల్లెలూయా. ఎవరైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఎవరైనా గొడవలు వచ్చినప్పుడు మాకేంటి లేదు నిమ్మకు నీరెత్తనట్టు ఉండొద్దు. మన చర్చిలో ఉన్న వారికి ఎవరైనా గొడవలు వస్తే, ఇంతకుముందు అంటే టీం లేదు, ఇప్పుడు టీం ఉంది. మీ కుటుంబంలో కానీ బయట కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే టీం మెంబర్స్ చెప్పండి. 2 ఫ్యామిలీస్ విశ్వాసుల కుటుంబాలు అయితే, ఇద్దరు ఒకే చర్చికి వచ్చే వాళ్ళైతే ప్రాబ్లమ్స్ టీం మెంబర్ చెప్పండి. ఆ టీం మెంబర్స్ న్యాయాన్ని చెప్తాను. నేను కూడా వాళ్ళతో జాయిన్ అవుతాను. అప్పుడు వాళ్ళు వినాలి. ఎవరైతే తప్పుడు పని చేస్తున్నారో, తప్పుగా గొడవలు దిగుతున్నారో వాళ్ళు సార్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ నేను దేవుని బిడ్డలను మర్చిపోయి, నేను మందిరానికి వచ్చే వ్యక్తిని మర్చిపోయి, నేను విశ్వాసమైన సంగతి మర్చిపోయి, మూర్ఖంగా, అజ్ఞానంగా, తప్పుకు వంతపాటు పడుతూ, అన్యాయాన్ని సమర్థిస్తూ, అక్రమాన్ని సమర్థిస్తూ ఉంటే నీ గృహంలో సుఖము ఉండదు, నీ ఇంట్లో సుఖము ఉండదు. ఆర్థిక ఇబ్బందులే ఉంటాయి, అప్పులే ఉంటాయి. ఎన్ని లక్షలు ఉన్నా అవి ఎక్కడెక్కడికో మాయమైపోతే లాస్ట్ చిల్లిగా కూడా చేతిలో ఉండదు. దీనుల పక్షాన్ని నిలబడు, నీతి పక్షాన్ని నిలబడు, న్యాయ పక్షాన్ని నిలబడు, దరిద్రుల పక్షాన్ని నిలబడు. దరిద్రుడే తప్పు చేస్తే అట్లా కాదు. దరిద్రుల పక్షం వాడు ఏ తప్పు చేసిన దరిద్రుడు కదా అట్లా నిలబడు కాదు. దరిద్రులకు న్యాయం దొరకదు, దరిద్రులకు సపోర్ట్ దొరకదు. ఏంటి మరి ఎవరు ప్రేమిస్తారు? వెనకప్పుడు దేవుని ఎవరు ప్రేమిస్తారు? ఓ మంది బలం లేదా, ఓ మాన బలం లేదా, ఓ ఇల్లు లేదా, ఆస్తి లేదా, ఓ డబ్బు లేదా, హల్లెలూయా, ఓ పొలం లేదా, ఓ ప్రాపర్టీ లేదా. ఈ రోజు కూలికి వెళ్ళి సాయంత్రం కూలిస్తే తీసుకొని వచ్చి వండుకొని 2 కిలోలు బియ్యం తీసుకొని వచ్చి వండుకొని తినే వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఎవరు మద్దతు ఇస్తారు? అలాంటి వ్యక్తిని ఎవరు ప్రేమిస్తారు? అలాంటి వాళ్ళని ప్రేమిస్తారట దేవుడు మన కొదలు తీస్తాడట. హల్లెలూయా. అలాంటి వారి మీద కనికరం ఉంటే, అలాంటి వారికి అన్యాయం జరుగుతున్నప్పుడు న్యాయం కొరకు నిలబడితే మన ఫ్యామిలీ సుఖంగా ఉండేటట్టు దేవుడు చేస్తాడట. అంటే సుఖము లేకుండా నేను ఇబ్బంది కలిగించేది ఏదైతే ఉందో దానిని మీ కుటుంబం నుండి తొలగించేస్తాడు. దరిద్రానికి కారణాలు నెంబర్ 1 పాపం, నెంబర్ 2 దేవుని సొమ్మును దొంగిలించడం, నెంబర్ 3 ప్రార్థన చేయకపోవడం, నెంబర్ 4 బీదలకి ఇవ్వకపోవడం. ఇచ్చి చూడు, రిజల్ట్ ఎట్లుందో చూడండి. హల్లెలూయా. ప్రభు చిత్తం అయితే, ప్రభు రాసిందంటే ఒక గల్లపెట్టకు లాకేసి ఆ డబ్బులు మీరు కూడా చూడాలి. మళ్ళీ క్రిస్మస్ వరకు అందులో ఉంచుతాం. హల్లెలూయా. అందరి సమక్షంలోనే దాన్ని లాక్ ఓపెన్ చేద్దాం. అవసరమంటే ఆ లాకు మన పాల్ బ్రదర్ కన్నా ప్రసంగ బ్రదర్ కన్నా ఇచ్చేస్తాం, నో ప్రాబ్లం. కానీ అది న్యాయంగా పేదలకు ఇచ్చేద్దాం. ₹1 మనం వాడద్దు, సేవలు కూడా వాడద్దు, మందిరాన్ని కూడా వాడద్దు, పాస్టర్ కూడా వాడకూడదు. అది చెందవలసిన వారికి చెందాలి. హల్లెలూయా. ఎప్పుడు మనం ఇవ్వాలి.
క్రైస్తవులు. హల్లెలూయా. అసలు దశమ భాగం 23 రూపాయలు, 23 రూపాయలు 30 పైసలు. హల్లెలూయా. లేదంటే 10% నుండే స్టార్ట్ చేయి. కొంతమంది ఉన్నారు మన దగ్గర, వాళ్ళు 15% ఇస్తున్నారు. అంతకుముందు వాళ్ళు 12% ఇచ్చారు. నేను గమనించాను, వాళ్ళు ఒక్కొక్క శాతం పెంచుకుంటూ వచ్చారు. హల్లెలూయా. శాపము, రోగము, పాపము, కొరత, అక్కలు తీర్చబడకపోవడము, అప్పులు పెరిగిపోవడము, ఇవన్నీ ఏంటంటే స్పిరిచువల్గా మనం లేకపోవడం, డబ్బు విషయంలో నమ్మకంగా లేకపోవడం, ఆర్థిక పరమైన ఆశీర్వాదం పొందుకోకుండా నిన్ను పాడు చేసే గుంటల కలివి, నిన్ను చెడగొట్టి నీ భక్తిని పాడు చేసి, నీ విశ్వాసాన్ని పాడు చేసి, ఒక మనిషిలాగా విశ్వాసంగా కాదు, ఒక